హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది తెలంగాణ స్టేట్కి సంబంధించిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. మనం నిన్న చూసుకున్నట్లయితే ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 11న ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా లేటెస్ట్గా రిలీజ్ అయితే చేయడం జరిగింది. మనం ఈ వీడియోలో ఈ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని అయితే హెడ్డింగ్ చూస్తున్నారు కదా. ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ జనరల్ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది క్వాలిఫైడ్ పర్సన్స్ ఆన్లైన్ ఆన్ బోర్డ్స్ వెబ్సైట్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. mhsrb.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి అప్లికేషన్స్ అయితే మనకు ఆన్లైన్ మోడ్లో ఉంటుందని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు 28/9/2024 నుంచి అయితే ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 14 అక్టోబర్ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్స్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఇక్కడ మనకు 16/10/2023 నుంచి 17 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా ఇక్కడ డేట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 17/11/2024న ఈ నోటిఫికేషన్కి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సెస్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 2050 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ కోడ్ 1లో నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకు 1576 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే పోస్ట్ కోడ్ 2 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సెస్కి సంబంధించి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్ కోడ్ 3 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఆయుష్ డిపార్ట్మెంట్లో మనకు 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ కోడ్ 4లో చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. పోస్ట్ కోడ్ 5లో చూసుకున్నట్లయితే ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మరియు రీజనల్ క్యాన్సర్ సెంటర్లో మనకు 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్గా మనకు 2050 వేకెన్సీస్ అయితే ఈ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సెస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సాలరీ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ 36,750 నుంచి 1,06,990 వరకు వీటి యొక్క పే స్కేల్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే టోటల్గా 100 పాయింట్స్ అయితే ఉంటుంది 100 మార్క్స్కి. దీంట్లో 80 పాయింట్స్ మనకు మన బ్రిటన్ టెస్ట్లో అయితే ఉంటుంది. అలాగే 20 పాయింట్స్ మనకు స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనం పనిచేసిన కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో వీటి యొక్క సర్వీస్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు సర్వీస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ట్రైబల్ ఏరియాస్లో మనకు 2.5 మార్క్స్కి అయితే 6 మంత్స్ గాను సర్వీస్ చేసినందుకు ఇస్తారు. అలాగే రూరల్ ఏరియాస్లో 6 మంత్స్ గాను మనకైతే 2 పాయింట్స్ అయితే కన్సిడర్ చేస్తారు. అలాగే కంపల్సరీగా ఇది 6 మంత్స్ అయితే కంప్లీట్ చేసి ఉంటేనే వీటిని పరిగణలోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఫైనల్ మెరిట్ లిస్టు ఇక్కడ డిస్ప్లే చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయినా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనకు డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీరు అప్లై చేసే ముందు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది పీడిఎఫ్లో అయితే రెడీ చేసుకొని ఉండాలి. అవి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, అలాగే జిఎన్ఎం మరియు బిఎస్సి నర్సింగ్ సర్టిఫికేటు, అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, వీటితో పాటు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే 1 నుంచి 7 వరకు మీరు స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అలాగే వీటితో పాటు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేటు, అలాగే వీటితో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ వల్ల అయితే ఈడబ్ల్యూఎస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎవరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేస్తుంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎవరైనా డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళు సదరం సర్టిఫికేట్ అటాచ్ చేయాలి.
అలాగే మీతో పాటు ఎన్సీసీ ఎవరైనా చేసి ఉంటే ఎన్సీసీ సర్వీస్ సర్టిఫికేట్ కూడా వీటితో పాటు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ సర్వీస్ని ఎవరైనా క్లెయిమ్ చేసే వాళ్ళు ఉంటే ఇన్ సర్వీస్ సర్టిఫికేటు, వీటితో పాటు అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. వీటితో పాటు అప్లికెంట్ సిగ్నేచర్ కూడా రెడీ చేసుకొని ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జనరల్ నర్సింగ్ మరియు మిడ్వైపరీ, జిఎన్ఎం మరియు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీరు కిందకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ది అప్లికెంట్ షుడ్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ దేర్ అప్లికేషన్ అండ్ షుడ్ అప్లోడ్ ది సర్టిఫికేట్ ఆన్లైన్. ఇక్కడ ఎవరైతే ఈ జిఎన్ఎం మరియు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేది ఈ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ బోర్డులో అయితే కంపల్సరీగా రిజిస్టర్ అయితే చేసుకుని అయితే ఉండాలి. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్లో చూసుకున్నట్లయితే 1/7/2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 46 సంవత్సరాలు. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎన్సీసీ క్యాడర్ వాళ్ళకు 3 years, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే వీటితో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా మీ యొక్క సదరన్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ఈ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసే వాళ్ళు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కంపల్సరీగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫీజుల వివరాలు చూసుకున్నట్లయితే వీటికి ఎగ్జామినేషన్ ఫీజు మరియు అప్లికేషన్ ఫీజు సపరేట్గా అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ 500 రూపీస్ అయితే కంపల్సరీగా పే చేయాలి. ఇందులో ఎవరికి ఎగ్జామ్షన్స్ అయితే లేవు. అలాగే వీటితో పాటు వీటి యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా 200 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ మెన్షన్ చేసిన ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఇక్కడ ఎగ్జామ్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వీటితో పాటు అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ అయిన 18 to 46 years తెలంగాణ స్టేట్కి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లికేషన్ ఫీజు అయితే ఎగ్జామ్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఫీ పేమెంట్ అయితే ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. వీటి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ప్రక్రియ చూసుకున్నట్లయితే టోటల్గా ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్లో ఉంటుంది. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 80 మార్క్స్ అయితే ఈచ్ వన్ క్వశ్చన్స్కి 1 మార్క్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకు 17/11/2024 అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి సిలబస్ అనేది NH 5లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ప్లేసెస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ మరియు నర్సంపేటలో మాత్రమే వీటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి జోనల్ వైజ్ ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జోన్ 1లో మనకు టోటల్గా 241 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జోన్ 2లో 86 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 3లో 246 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జోన్ 4లో 353 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జోన్ 5లో 183 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జోన్ 6లో 747 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జోన్ 7లో 114 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకు 2050 వేకెన్సీస్కి అయితే ఈ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాకా మీకు ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.